ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజలక్కీ రీల్స్ అండి. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క వీడియో సెండ్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఆడపిల్లలకి అసలు రక్షణనే లేకుండా పోయింది. అలా నిజ జీవితంలో నా ఫ్రెండ్ అయిన నా సుధ విషయంలో కూడా ఇలాగే జరిగింది. తన విషయంలో కొంతవరకు నాకు తెలుసు. ఆ కొంతవరకు నేను తన విషయంలో ఏం జరిగింది, తనకి ఏమైపోయిందన్న విషయాన్ని నేను ఒక స్టోరీ రూపంలో నేను నా నోటితో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని, నన్ను కూడా గుర్తిస్తారని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ నేను ఆన్ చేసుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజలక్కీ రీల్స్ అండి. కథ పేరు వచ్చేసి పల్లెటూరి అమ్మాయి ఆత్మకథ అండి. ఒక పచ్చి పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి ఆత్మకథ అనమాట ఇది. ఇంక ముందు ముందు ఏం జరుగుతుంది కథలో అనేది ప్లీజ్ మనస్ఫూర్తిగా వినండి. మేకప్ చేసుకొని తర్వాత మంచి మంచి ఎడిట్ చేసి వీడియోస్ పెట్టడం నాకు రాదు. నా దగ్గర ఉన్న మొబైల్తోనే నేను దాంట్లోనే మామూలుగా వీడియోస్ తీసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ మాలాంటి వాళ్ళని కూడా గుర్తిస్తారని, మమ్మల్ని కూడా ఒక దారికి తీసుకొస్తారని ఆశిస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసుకున్నాను. కథ పేరు వచ్చేసి పల్లెటూరి అమ్మాయి ఆత్మకథ. ఇది ఫేక్ కదండి, రియల్ స్టోరీని అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నా ఫ్రెండ్ విషయంలో ఏం జరిగింది, తనకి ఏమైపోయింది, ఏం జరగబోతుంది, ఇంకా తను ఎక్కడుంది ఏంటి అనేది ఇంకా కథలో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ప్లీజ్ వ్యూవర్స్ నన్ను కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కథని ఒక నలుగురికి తెలిసేలా చేయండి. నాకు నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం అనమాట. ఆడపిల్లల జీవితంలో ఏం జరుగుతుంది, ఈ రోజుల్లో రక్షణ లేకుండా పోయింది ఆడపిల్లలకి, ఇదంతా నేను గుర్తించాలి అనుకుంటున్నాను. నాకు తెలిసినంతగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, లైక్ మీ.